సరుకు నాణ్యత తగ్గకుండా పంటకు ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు వీలుగా రైతులు శీతల గోదాములను ఆశ్రయిస్తుంటారు. అనేక వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో నిల్వ చేయటానికి రైతులు, వ్యాపారులు ఆసక్తి చూపుతుంటారు. అయితే కేంద్రీయ గిడ్డంగుల సంస్థ, సాధారణ గోదాములు సిడబ్ల్యూసి కూడా వీటికి దీటైన పోటీని ఇస్తూ రైతుల ఆదరణ పొందుతున్నాయి. నానేసి గోదాములే అయినప్పటికీ ఎక్కువ కాలం సరుకు పాడవకుండా సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పసుపు రైతులు ఇప్పటికీ సాధారణ గిడ్డంగులను ఆశ్రయిస్తున్నారు. ఈ గిడ్డంగుల్లో నిల్వ చేసిన పసుపు బస్తాలు 10 ఏళ్లకు పైగా చెడిపోకుండా అదే నాణ్యతతో నిల్వ ఉండటం గమనార్హం. సైంటిఫిక్ మేనేజ్మెంట్ మేము ఈ ప్రాక్టీస్లను చేస్తున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా స్టాక్ మనకు నాణ్యత కోల్పోకుండా ఉంటుంది. ఇంకోటి మన ఆఫీస్లో ఈ కర్క్యూమిన్ టెస్ట్ అనేది కూడా చేస్తున్నాం. ఆ పసుపులో కర్క్యూమిన్ అనేది చాలా మర్చెంట్కి, ఆ మార్కెట్ వాల్యూకి కర్క్యూమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత పర్సెంటేజ్ ఉన్నది కూడా మనం టెస్ట్ చేస్తున్నాం ఆఫీస్లో. సో 2012 స్టాక్స్ అప్పటి నుంచి ఉన్న స్టాక్ కూడా కర్క్యూమిన్ యాజ్ పర్ మనకి ఎట్లా ఉండాలో అలాగే ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా బయట కూడా చాలా కోల్డ్ స్టోరేజ్లు కానీ ప్రైవేట్ వేర్ హౌస్లు కానీ ఉన్నాయి. బట్ అక్కడికి ఇక్కడికి చిన్న వ్యత్యాసం ఏంటంటే కనుక మనం ఇక్కడ సైంటిఫిక్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మన వేర్ హౌస్లో. ఏంటి సైంటిఫిక్ స్టోరేజ్ అంటే వాళ్ళు ఇంట్లో దాచుకున్న ఇంకెక్కడ తమ ఓన్ గొడౌన్స్లో దాచుకున్నప్పటికీ కూడా ఇంత ప్రక్రియ వాళ్ళ దగ్గర ఉండదు. మనం ఏంటంటే ప్రత్యేకంగా కెమికల్స్ వేస్తూ ఉంటాం ఇక్కడ. ఈ కెమికల్స్ కూడా దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి ట్యాబ్లెట్స్ని, 90%, 100% మార్టాలిటీ రావాలంటే ఆ ఇన్సెక్ట్స్ని ఎట్లా చంపాలి, నెక్స్ట్ ఫ్యూమిగేషన్స్, స్ప్రేయింగ్స్, ఇవన్నీ కూడా గ్యాస్ లీక్ అవ్వకుండా అన్ని చక్కగా చేసి పెడతాం. ఏ నాణ్యత అయితే స్టాక్ తీసుకొస్తారో మళ్ళీ అదే నాణ్యతతో వాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఏదైతే పంట పండించుకుని స్టోర్ చేస్తున్నారో దాని మీద మేము ఒక వేర్ హౌస్ రిసీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వేర్ హౌస్ రిసీట్ని వాళ్ళు బ్యాంకులో తీసుకుని లోన్ తీసుకుంటే కనుక 70% లోన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకొచ్చిన స్టాక్ 2 lakhs అనుకుంటే కనుక 1,40,000 వరకు వాళ్ళకి లోన్ వస్తుంది. యాజ్ పర్ ISO నామ్స్ ప్రకారం ప్లాట్ఫామ్ హైట్ ఉంటుంది. అంటే రొడెంట్స్ కూడా పైకి ఎక్కలేవు ఇక్కడ. ఇలాంటిది అనేది మనకి ఇంట్లో అనేది ఉండదు. మనం వాడే ఈ MLs ఆ కవర్స్ చూస్తున్నారుగా, ఆ కవర్స్ కిందన ఆ శాండ్ స్నేక్స్ అవన్నీ వేసాం. అంటే కొంచెం కూడా గ్యాస్ బయటకు పోయేదానికి ఆస్కారం ఉండదు. మనం 45 daysకి ఒకసారి అట్లా కవర్ వేయడం జరుగుతుందండి. ఫ్యూమిగేషన్ చేస్తూ ఉంటాం 45 daysకి ఒకసారి. మళ్ళీ ఎవ్రీ వీక్ గొడౌన్ స్ప్రే చేస్తూ ఉంటాం. మలాథియాన్, నెక్స్ట్ డెల్టామెథ్రిన్ అనే ఇన్సెక్టిసైడ్స్ అవి మనం స్ప్రే చేస్తూ ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే కనుక ఎవరికైనా కావాలనుకుంటే కనుక వాళ్ళ ఇంటి దగ్గర కూడా వీళ్ళు వచ్చి మనం ఫ్యూమిగేషన్ చేసే ప్రక్రియ మన దగ్గర ఉంది. ₹1.5 వరకు నామినల్గా వసూలు చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికే వెళ్ళి మన ఓన్ ట్రావెలింగ్ అలవెన్స్తో వెళ్ళి మన ఓన్ క్యాజువల్ లేబర్ని తీసుకుని వెళ్ళి మన ఎక్విప్మెంట్ అంతా మనమే తీసుకెళ్ళి వాళ్ళ స్టాక్స్ని ఫ్యూమిగేట్ చేసి రావడం జరుగుతుంది. మన దగ్గర 2012 నుంచి స్టాక్స్ ఉన్నాయి. యాక్చువల్గా విత్ ఇన్ 3 months వాళ్ళు డెలివరీ తీసుకోవాలి. బట్ వాళ్ళ మార్కెట్ రేట్ అనుకూలంగా లేకపోవడం తీయలేకపోతున్నారు. ఈరోజు 2023 ఆల్మోస్ట్ 11 years అవుతున్నప్పుడు కూడా అదే క్వాలిటీ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటే కనుక అదే క్వాలిటీ ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు రైతులు. గోదాములో కేవలం సరుకు నిల్వ చేయడంతో పాటు ఈ మధ్య కాలంలో ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. యంత్రాల ద్వారా పసుపును పాలిషింగ్ చేయటం, పౌడర్ చేయటం వంటి కార్యకలాపాలను తక్కువ ధరలకే చేస్తున్నారు. రైతులకు నిల్వ ఛార్జీలను 30% తక్కువగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కోతలు జరుగుతున్నందున ధాన్యం, జొన్న, మొక్కజొన్న ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇక్కడ నిల్వ చేసిన బస్తాలకు బీమా సౌకర్యం, తనఖా రుణాలు అందజేసే సౌకర్యం ఉందని సూచిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా అకౌంట్ల వివరాలను చూసుకునే వెసులుబాటు ఉందని వివరిస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఒకటి పెట్టారు. సో దీని కెపాసిటీ వచ్చేసి 100 kg/hour. సో అవుట్ సైడ్ యాక్చువల్గా కొంచెం రేట్ ఎక్కువ ఉంది. దానికి ఏంటంటే పాలిషింగ్, పౌడరింగ్ రెండింటికి కూడా రేటు దాదాపు 25 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మన దగ్గర ఏంటంటే మన దగ్గర నిల్వ చేసుకున్న రైతులే ఈ ఫెసిలిటీ బయటికి వెళ్ళి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ లేకుండా సో ఇక్కడే వాళ్ళకు కావాల్సిన పౌడర్ అది చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్. మనం ₹6 per kg ఛార్జ్ చేయడం జరుగుతుంది. బయట పోలిస్తే కూడా ఇక్కడ ఛార్జెస్ తక్కువ కాబట్టి ఇది చాలా ఉపయోగము. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎవ్వరికి ఉండదు. స్పెక్ట్రోమీటర్ కూడా ఉందండి మన దగ్గర. ఇదేంటంటే పసుపు పౌడర్ యొక్క టెస్ట్ చేయడానికి ల్యాబ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇదేంటంటే కర్కుమిన్ కంటెంట్ అమ్మకం ఏదైనా కూడా ఈ పసుపులో మెయిన్ కర్కుమిన్ కంటెంట్ అనేది చూస్తారు. ఈ కంటెంట్ వాల్యూ బాగుంటే విత్ ఇన్ ద లిమిట్ ఉంటేనే దీనికి రేట్ కూడా మార్కెట్లో యాక్చువల్గా బాగుంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ కూడా మేము కర్కుమిన్ కంటెంట్ చూసి స్టాక్ పెట్టడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక దానికి ఛార్జెస్ ₹679 పర్ శాంపిల్ ఛార్జ్ చేసి మేము అది కూడా చూసి మీకు
ఆ వాల్యూ ఎంత అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు మార్కెట్లో చూపించుకొని మీ సరుకుకి ఇంత కర్కుమిన్ వాల్యూ ఉంది కాబట్టి మీరు ఇంకొంచెం ఎక్కువ రేట్కి కూడా అమ్ముకోవడానికి మంచి అవకాశం ఉందండి. సో ఈ సెంట్రల్ వేర్ హౌస్ దుగ్గిరాల అనేది దీని కెపాసిటీ వచ్చేసి 10,750 మెట్రిక్ టన్స్, దాదాపు 2 లక్షల బస్తాల వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ సైంటిఫిక్ వేలో మేము స్టోర్ చేయడం జరుగుతుంది. 90% ఆఫ్ ద స్టాక్స్ ఇక్కడ టర్మరికే. అండ్ టర్మరిక్ వచ్చేసి 75 కేజీల బస్తాకి ₹14.62 పడుతుంది పర్ బ్యాగ్ పర్ మంత్. అండ్ రిమైనింగ్ ప్యాడీకి వచ్చేసి ₹15 పడుతుంది. జోవర్కి వచ్చేసి ₹13.02 పడుతుంది. రైతులకైతే కనుక మనము 30% రిబేట్ కూడా ఇస్తామండి. ఎట్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ విఆర్ఓ సర్టిఫికేట్ ఒకటి ప్రొడ్యూస్ చేయగలిగితే కనుక మనము 30% రిబేట్ కూడా ఆ వసతి కూడా ఉంది మనకు రైతులకి. మెయిన్ రైతుల పర్పస్సే దీన్ని పెట్టడం జరిగింది కాబట్టి. సో ఇప్పుడు ఏప్రిల్ మేలో కూడా మళ్ళీ సీజన్ టైం కాబట్టి మన దగ్గర స్పేస్ ఇంకా ఉంది. దాదాపు ఒక 70,000-80,000 బస్తాలు పట్టేంత ప్లేస్ ఉంది. సో ఓన్లీ టర్మరిక్కే కాదు, పప్పు ధాన్యాలు కానివ్వండి, తర్వాత ప్యాడీ, మెయిజ్, ఇవన్నీ కూడా మేము స్టోర్ చేస్తామండి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మేము DWT బేసిస్లో కూడా గోడౌన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, ఖాళీ గోడౌన్ మొత్తం కూడా. సో పర్ స్క్వేర్ ఫీటు ₹23 ప్రకారం గోడౌన్ ఇవ్వడానికి కూడా ఫెసిలిటీ ఉంది మా దగ్గర ఎవరైనా ఇవి ఉపయోగించుకుంటే కనుక. సో ప్రతి ఫిల్డ్ బ్యాగ్కి కూడా మేము ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఈవెన్ ఎంటీ బ్యాగ్కి కూడా ఇన్సూరెన్స్ ఉంది. అండ్ ఇంకోటి మేము ఇచ్చే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్ ఒకప్పుడు ఏంటంటే మాన్యువల్ బాండ్స్ ఇచ్చేవాళ్ళు. సో అవి చినిగిపోవడం కానీ లేదంటే సమ్ థెఫ్ట్ జరగడం కానీ అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ ఇస్తాం మేము ఆన్లైన్ ద్వారా. సో ఆన్లైన్ రిసిప్ట్ ఇక్కడ జనరేట్ అవ్వగానే బ్యాంకుకి, ఏ బ్యాంకులో అయితే మీరు రుణ సదుపాయం పొందాలనుకుంటున్నారో ఆ బ్యాంకుకి మన CWCకి సో ఇది ఇంటిగ్రేషన్ ఉండిద్ది త్రూ NERL ద్వారా. సో ఆ బాండ్ మనకు జనరేట్ అయిపోయిన వెంటనే వితిన్ అవర్స్లోనే మీరు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది. 70% నుంచి 80% వరకు కూడా వాళ్ళు ఇస్తారు. వాళ్ళ సిబిల్ని బట్టి కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఎవరి బస్తాలు ఎవరికి వస్తాయో తెలియదు, కానీ CWCలో అకౌంటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు ఎన్ని బస్తాలు పెట్టినా వాళ్ళ యొక్క స్పిల్లేజెస్తో సహా కింద పడిన ధాన్యం కానీ, పసుపు గుమ్ములు కానీ, ధాన్యం పప్పులు కానీ ఏవైనా కానీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలానే మా దగ్గర అద్దెలు కూడా రోజువారీ అద్దెలు ఉంటాయి. సీజన్ కానీ సంవత్సరం వారి అద్దెలు ఉండవని రోజువారీ అద్దెలు ఉంటాయండి. ఎన్ని రోజులు పెట్టారో అన్ని రోజులకి మాత్రమే CWC అద్దె వసూలు చేస్తుంది. అలానే CWCలో అకౌంటింగ్ చేయడానికి కూడా అకౌంటింగ్ స్టాఫ్ వేరుగా ఉంటారండి. ఈ అకౌంటింగ్ అంతా కూడా మీరు కూడా చూసుకోవచ్చు, వాళ్ళ మొబైల్లో కూడా చూసుకోవచ్చండి. ఈ అకౌంట్ వాళ్ళకి ఎన్ని బస్తాలు ఉన్నాయి, దాని వాల్యూ ఎంత అంతా కూడా వాళ్ళ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళ మొబైల్లో మా యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ వాళ్ళు చూసుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే వేర్ హౌస్ రిసిప్ట్స్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఇప్పించబడుతుంది. వాటికి లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇంతకుముందు లీగల్ వ్యాలిడిటీ ఉండేది కదా, ఇప్పుడు లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. నష్టపడింది ఎంతైనా కానీ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఏదైనా నష్టపడితే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇప్పించడానికి CWC ప్రయత్నం చేస్తుంది. రైతులు పండించిన పంటను శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేయటంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల కేంద్ర గిడ్డంగుల సంస్థ పేరుగాంచింది. శాస్త్రీయ నిల్వ విధానాలను సమర్థంగా అమలు చేస్తూ రైతులకు ఆసరాగా నిలుస్తోంది.